తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రస్తుత పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ చేయని పనులను కాంగ్రెస్ పార్టీ చేసిందని చెప్పి ప్రధానంగా అన్ని ఒక మీటింగ్లలో చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క విషయంపై తీవ్రంగా ఖండిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మనతో పాటు సిద్దిపేట కేంద్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రతి మీటింగ్లో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి వస్తామని చెప్పి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఆ విషయంలో ఏం చెప్తారు సార్? ఇప్పుడు పగటి కళలు కనడానికి కానీ ఈ ఫాల్తూ మాటలు మాట్లాడడానికి భారతదేశంలో ఎట్లాంటి ట్యాక్స్ లేదు. కాబట్టి వాళ్ళు మాట్లాడిన దానికి మనం అంత పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కాదు. నాన్ సీరియస్ విషయం అది. సీరియస్ విషయం ఏంటంటే ఈ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికలకు పోయినప్పుడు మేము పలానా విషయాలు చేస్తామని మన మేనిఫెస్టో ద్వారా ఏ రాజకీయ పార్టీ కానీ వాళ్ళు ప్రకటించిన మేనిఫెస్టోనే అదే భగవద్గీత, అదే ఖురాన్, అదే బైబిల్. మీరు ప్రజలకు మీ మేనిఫెస్టో ద్వారా 6 గ్యారంటీలు 420 హామీలు అన్నారు. మరి వాటిని నెరవేర్చిండ్రా లేదా అనేది ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదు. లోపల కూర్చొని ఒక్కసారి మీ అంతలో మీరు ఆలోచించుకుంటే అసలు నేను ఇక్కడ ఈ కుర్చీలో ఎందుకు కూర్చున్నానా అని మీకే సిగ్గు అనిపిస్తుంది ముఖ్యమంత్రి గారని మేము భావిస్తున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుతం చూడొచ్చు 29లో కూడా 34లో కూడా నేనే అధికారంలో ఉంటాం, కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి ఆశాభావం ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి. అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? ప్రజల్లో మీరు కూడా తిరుగుతున్నారు కాబట్టి ప్రజల నుంచి స్పందన చూస్తున్నారు. ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? మీరు ఈ తెలంగాణ సమాజంలోని ఏ వర్గం దగ్గరికి పోదాం, రైతుల కల్లాల దగ్గరికి వీళ్ళు గన్మెన్ లేకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మామూలు కార్యకర్త నుంచి మంత్రి ముఖ్యమంత్రి వరకు రాగలుగుతారా? అసలు ఇప్పుడు ఏమనుకుంటారంటే ఈ తెలంగాణలో దొంగకు చీకటి సోపతి అయినట్టు ఈ కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అనే లాంటి వ్యక్తి సోపతి కావడం వల్ల ఇట్లా ప్రజలు ఒక దుర్భరమైన పరిస్థితిలో ఉన్నారు. ఒక పక్క రాష్ట్రాలు అసూయ చెందేలాగా కేసీఆర్ గారు తెచ్చిన తెలంగాణను అభివృద్ధి చేస్తే అడకతినే తెలంగాణలాగా రేవంత్ రెడ్డి పక్కోళ్ళు చూసేలాగా తయారు చేస్తుండ్రు. ఇంకో విషయం ఏంటంటే ఈయన గతంలో బూట్లు నాకిన చంద్రబాబు గారి కన్ను హైదరాబాద్ మీద, తెలంగాణ సంస్కృతి మీద పడ్డది. మొన్నటి పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంటే కావచ్చు, నిన్నటి మరి యాదగిరిగుట్ట బోర్డులో మరి పదవిలో కావచ్చు, అదే రకంగా అక్కడక్కడ తెలంగాణ యాస మీద, భాష మీద, ఈ అస్తిత్వం మీద అక్కడక్కడ ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయో మరి తెలంగాణ ప్రజలు మళ్ళొకసారి అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ ఉద్యమం మళ్ళీ జిల్లేడమ్మ జిట్ట పాటలు పాడుకునే అవకాశం మళ్ళీ ఆ పరిస్థితులు మళ్ళీ వీళ్ళు కల్పిస్తారేమో. అక్కడ చంద్రబాబు గారి డైరెక్షన్కు అనుకూలంగా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు పావులు కదులుతున్నారు. మళ్ళీ ఈ తెలంగాణను తీసుకొని పోయి చంద్రబాబు బూట్ల కింద పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గము, శోచనీయం. ఇటు అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన మాటలు ఇదెంత ముఖ్యమో తెలంగాణ ఆత్మగౌరవం కోసం, అస్తిత్వం కోసం, మన భాష యాస పరిరక్షణ కోసమే మనం రాష్ట్రం తెచ్చుకున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు, జై తెలంగాణ అనలేదు. ఈ తెలంగాణ మట్టి నెనరు, తెలంగాణ కావాలన్న ఆశ వారికి తెలియదు. కాబట్టి ఇది ఒక రొటీన్గా పరిపాలించినట్టు అనుకుంటున్నాడు. ఇది ఏర్పడిన రాష్ట్రం కాదు. మళ్ళొకసారి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు, ఇది ఏర్పడిన రాష్ట్రం కాదు, సాధించుకున్న రాష్ట్రం, కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం. 4 కోట్ల ప్రజలు కేసీఆర్ గారి నేతృత్వంలో సబ్బండ వర్గాలు కలిసి సాధించుకున్న రాష్ట్రం. అంత ఈజీగా మన అస్తిత్వాన్ని, ఇక్కడి భాషను, ఇక్కడి సంస్కృతిని, ఇక్కడి ఉద్యమం పట్ల ఒక కక్షపూరితంగా, ఒక అవలీలగా, హేళన రకంగా చూస్తున్నప్పుడు మీరు ఈ రాష్ట్ర మొత్తం ప్రజలకు ఒక ప్రతినిధిగా మీరు ఎందుకు ఖండించలేదు అని మేము ఈ తెలంగాణ సమాజం పక్షాన ప్రశ్నిస్తున్నాం. దయచేసి తెలంగాణలో ఉన్నటువంటి ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు అప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఏ రకంగానైతే మీ గొంతిప్పిరో మరి మన తెలంగాణ అస్తిత్వం మీద దాడి జరుగుతుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఈ తెలంగాణ పరిరక్షణ కోసం, తెలంగాణ అస్తిత్వాన్ని పరిరక్షణ కోసం ముందున్నటువంటి కేసీఆర్ నేతృత్వంలోని గులాబీ జెండా, గులాబీ పార్టీ సైనికులు ముందున్నారు. దయచేసి సమాజంలోని ఈ తెలంగాణ సోయి కలిగిన ప్రతి ఒక్కరు స్పందించాలని కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే మీరు చెప్పండి సార్, బహిరంగ చర్చకు నేను సిద్ధమని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను అగ్రనాయకత్వాన్ని కూడా ఎక్కడ బహిరంగ సభ జరిగితే అక్కడ చెప్తున్న పరిస్థితి. అంటే బహిరంగ చర్చలో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉందనుకుంటారా? ఏం చెప్తారు సార్ ఆ విషయంలో? సింపుల్ అండి. ఇప్పుడు బహిరంగ చర్చకు రమ్మంటుండు కదా, ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పథకాలను
వాటికే ఇంకో జర అదనంగా ఇస్తున్నట్టుగా మేనిఫెస్టో తయారు చేసారు వాళ్ళు. బహిరంగంగా చర్చేందుకు మేము అడిగేదానికి ఒక్కదానికి సమాధానం చెప్పమను. 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నాడు, చేసిండా? మహిళలకు కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే దానికి తులం బంగారం ఇస్తా అన్నాడు, ఇచ్చినవా? ప్రతి మహిళకి 2500 ఇస్తా అన్నావు, ఇచ్చినవా? వికలాంగులకు 4000 6000 చేస్తా అన్నావు, ఇచ్చినవా? విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తాను, 5 లక్షల భరోసా కార్డు, ఇచ్చినవా? మరి విద్యార్థులకు ఆడపిల్లలకు స్కూటీలు కొనిస్తా అన్నాడు, ఇచ్చినవా? మరి అంబేద్కర్ అభయస్థం కింద గతంలో కేసీఆర్ గారు దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తే నేను అంబేద్కర్ పేరు పెట్టి అంబేద్కర్ని అవమానించే విధంగా ఇవ్వాలా, నువ్వు అంబేద్కర్ అభయస్థం కింద 12 లక్షలు ఇస్తాను, ఇచ్చినవా? గొల్ల కురుమలకు గతంలో వాళ్ళకు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు గొర్రెలు కొనిచ్చిండు, గొర్రెల పథకం పెట్టిండు కేసీఆర్ గారు. నువ్వేమన్నావు, నగదు ఇస్తా, అంతకంటే ఇంకో 50,000 ఎక్కువ ఇస్తా, మీకు అందరు నగదు ఇస్తే మీరే కొనుక్కొచ్చుకోమన్నాడు, ఇచ్చినవా యాదవులకు? మరి చేప పిల్లలు ఉచితంగా ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు, మరి ఇలా ముదిరాజు పిల్లలకు ఇచ్చినవా? ఎక్కడ ఇచ్చినావు? మనం గివి చెప్పు, నువ్వు చేసింది ఏంది? నువ్వు ఇచ్చిన ఎక్కడ కూడా 6 గ్యారంటీలలో ఏ ఒక్క గ్యారంటీ కూడా సరిగ్గా నువ్వు అమలు చేయలేకపోతుంది. ఏమన్నా అంటే ఏమంటున్నావు నువ్వు? నేను చర్చకి ఇవి చెప్పమని సమానం. పోనీ రుణమాఫీ చేస్తాను, ఒట్టు పెట్టుకున్నావు, 100 రోజులు నేను రాగానే తొలి సంతకం అన్నావు, చేసినావు. మరి సగం మంది రుణమాఫీ 2 లక్షల పైన ఉన్న వాళ్ళు పోయి మీరు డబ్బులు కట్టుకోండి బ్యాంకులలో అన్నావు. అన్న వల్ల ఇది ఒట్టేయి, ఇదే యాదగిరి నరసింహస్వామి మీద ఒట్టే చెప్పు. మీ ప్రతి రైతు 2 లక్షల పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క రుణం కట్టండి, నేను రుణమాఫీ చేస్తాను, చేసిండా? మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అంటే ఇట్లా నువ్వు ఇంకా చర్చ నీకు ఏం కావాలి? ఇవి చెయ్యలేక, ఇవి బొంకలేక ఎంతసేపు ఆయనకి ఎట్లయిపోయిందంటే తెలంగాణ ప్రజలకు ఎంతసేపు కేసీఆర్ను, హరీష్ రావును, కేటీఆర్ను, వారి యొక్క కుటుంబం పైన, బీఆర్ఎస్ పార్టీ పైన తిట్టిపోసుకోవడం ఒకటే నేర్చుకున్నాడు. ఎందుకంటే అట్లా తిడితేనే మేము అధికారంలోకి వచ్చినాం, ఇక ఇప్పుడు అట్లా తిడితేనే మళ్ళీ నాకేమైనా పడుతుందేమో అనే ఒక లేనిపోని అబండాలు మాట్లాడుకుంటూ దుర్భాషలాడుతూ ఒక ముఖ్యమంత్రి సీటు మీద దౌర్భాగ్యం కూర్చొని విధంగా ప్రజలు ఆలోచించుకుంటారు. రేపు నేను చెప్తున్నా కదా, ఇలా నేను ఒక మాట అన్నాడు, సినిమా డైలాగ్ కొట్టిండు, పశుపతి గారిని ఇట్లా బంధించడం, ఏదో అరుంధతి సినిమా చూసినావా అని ఇట్లా ప్రజలను చూసి మాట్లాడుతూ ఉన్నాడు. అరుంధతి సినిమాలో నువ్వేదో డైలాగ్ చెప్పినావో నీకు ఎట్లా వర్తిస్తానో వర్తిస్తుంది. కానీ నిన్ను రేపు పొద్దున 2028లో తెలంగాణ ప్రజలు హెలికాప్టర్కు ఉరేసి తింపుతారు. ప్రజల తీర్పుగా ఆ విధంగా ఉంటుంది. దొరకవు నువ్వు ఎక్కడ కూడా. ఇక మొన్న చూసినాం, గతంలో ఒక ముఖ్యమంత్రి కట్టెవేటి చూపిస్తే ఇలా కానరాకుండానే అయిపోయాడు. నువ్వు కూడా ఇలా తెలంగాణ ప్రజలను వంచిస్తున్నావు, మోసం చేస్తున్నావు అనేది తెలంగాణ ప్రజానీకానికి అర్థమైపోయింది. రేపు పొద్దున ఓటు ద్వారా 33 జిల్లాలకు నీవు ఉరేసిన శవాన్ని తింపి ఇంకొకసారి ఇట్లాంటి నాయకుడిని ఎన్నుకోవద్దురా, ఇట్లాంటి మోసం పూరితమైన మాటలు మాట్లాడినటువంటి నాయకుడిని మనం మోసపోవద్దురా, ఇంత మోసం చేసి మనకు మాటలు చెప్పిండు అనేది తెలంగాణ ప్రజానీకం ఇచ్చే తీర్పు గా విధంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అంటే మీరు చెప్పండి సార్, అంటే చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాలు, మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు, రేవంత్ రెడ్డి మాటలను చూస్తున్నారు, కానీ ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది కాబట్టి మీరేం చెప్తారు సార్ ఆ విషయంలో? అంటే రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలన్నీ కూడా జూటా మాటలు, అబద్ధాల మాటలు, కేవలం అబద్ధాల మీదనే. అప్పుడు ఎలక్షన్ల ముందు అర్రస్ పాట పాడినట్టు వాడిండు. ఏదైతే అంతకుముందు కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయో వాటికి డబుల్ చేస్తా అని చెప్పి అబద్ధాలు ఆడిండు. కేవలం అబద్ధాలతోటి ముఖ్యమంత్రి అయ్యిండు. ఆయన ₹1,00,000 మాఫీ చేస్తే ఆయన 2 లక్షలు మాఫీ చేస్తా అన్నాడు. సగం మంది రైతులకు ఈరోజు రైతుల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే రైతులకు మూలిగే నక్క మీద తాటిపడ్డు పడ్డట్టు అయిపోయింది. రైతుల పరిస్థితి అన్నమో రామచంద్ర అయిపోయింది. అధోగతి పరిస్థితి అయిపోయింది. ఇవాళ రైతులు రోజు రోడ్ల మీద మొత్తుకుంటా ఉన్నారు. ఇవాళ వరి నాట్లు వేసే పరిస్థితుల్లో రైతులు ఉంటే రైతులకు యూరియా ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది. ఇవాళ ఏ ఒక్క రైతు షాపుకు పోయి కొనుక్కొచ్చుకోవాలి యూరియా అంటే యూరియా షాపులలో లేదు, యాప్లలో ఉందంటాడు. అసలు సగం మందికి ఈ యాప్లు ఎట్లుంటాయో తెలియదు. రైతు అనేటోడు బాయికాడు ఉండాలన్నా, ఈ యాప్లు పట్టుకొని తిరగాలన్నా? అసలు రైతుల పరిస్థితి అధ్వానమైనటువంటి పరిస్థితి అయిపోయింది. మొన్న కల్లాలలో వడ్లు అమ్ముకోవాలనుకుంటే అంతకుముందు 15 రోజులలో 20 రోజులలో వడ్లు మొత్తం ఖాళీ అయిపోయేటి. ఇవాళ ఆ పరిస్థితి ఏమైపోయింది? 40 రోజులు 50 రోజులు కల్లాలలో వండుకున్నారు రైతులందరూ ఏడిసిర్రు కల్లాలల్లా. అయ్యా వానలు పడుతూ ఉన్నాయి, మొలకలు వస్తూ ఉన్నాయి, ఏం చేయాలని చెప్పి అన్నమో రామచంద్ర అని ఏడిసిర్రు రైతులు. ఇవాళ రైతులకు నువ్వేం చేసినావు? రైతులకు DAP పెరిగింది, పొటాష్ పెరిగింది, అన్ని బస్తాల మీద ఈరోజు డబుల్ చేసినావు. ఇవాళ అంతకుముందు ఏం మాట్లాడినావు? ఏదన్నా పంట పెట్టుకొని నేను బోనస్ ఇస్తా అని మాట్లాడినావు. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? 7 పంటలు మాత్రమే 7 ధాన్యాలు సెలెక్షన్ చేసినాం,
ఆ వరి పంట పెట్టుకుంటేనే నేను బోనస్ ఇస్తా అంటున్నావు. మళ్ళీ ఇంకేం మాట్లాడుతున్నావు? అంతకుముందేమో ఈయన కొనకపోతే మోడీ కొనకపోతే ఇక్కడున్న ఆయన ఏం చేస్తుండు, ఇక్కడ ఉన్న ఆయన ఎందుకు గెలిపించినా ఈయనే కొనాలి కదా అన్నాడు. మరి ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు? నీ ప్రభుత్వంలో ఉండే మంత్రులు ఏం మాట్లాడుతుర్రు? రేపటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఏది కొనమంటే గది మాత్రమే కొంటాం, మిగతాది ఏది కొనమని మాట్లాడుతాం. అంటే ఇవాళ రైతుల పరిస్థితి ఏ విధంగా తయారైందంటే అసలు రైతులు ఇవాళ అలుక్కోవాలన్నా, పంట వండియాలన్నా, సపరేట్ ఇంట్లో వండాలన్నా అనే పరిస్థితికి తీసుకొచ్చినావు. ఇవాళ రైతులు అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం రాగానే రైతులందరూ కూడా ముఖం మీద చిరునవ్వు ఉండే, వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనపడ్డది. పంట వండియాలంటే గౌరవంగా మిసం మీద చేసుకొని నిలబడ్డాడు రైతు. ఇవాళ నువ్వు రాగానే ఆ రైతులను నట్టేట ముంచినవు, ఆ రైతులకు విధిలేని పరిస్థితి చేసినావు. ఆ రైతులకు యూరియా దొరకకుండా, మందు బస్తాలు దొరకకుండా, సరైనటువంటి మంచి విత్తనాలు దొరకకుండా చేసి ఈరోజు రైతుల పట్ల నీ అక్కసాన్ని వెళ్ళగక్కుతా ఉన్నావు. ఇంతకుముందు రైతు బంధు ఇచ్చిన అంటున్నావు, రైతు బీమా ఇచ్చిన, రైతు బీమా 7 నెలల నుంచి ఇప్పటి వరకు కట్టలేదు నువ్వు రైతు బీమా. రైతులు ఎంతోమంది కష్టకాలంలో ఉండి ఏదైనా పరిస్థితిలో చనిపోతే వారి కుటుంబానికి ఆసరాగా ఉండేది. ఇవాళ ఆ పథకానికి బొందబెట్టేసినావు. ఇవాళ నువ్వు చేసిందేమున్నది? రైతు బంధు ఇచ్చిన అంటున్నావు, మొన్న 2 ఎకరాలకు మాత్రమే ఇచ్చినావు, మళ్ళీ ఏదో ఇప్పుడు ఇస్తాను గట్టిగా చెప్తున్నావు. ఇక రైతు బంధు ఇస్తా, నిన్న ఒక మీటింగ్ పెట్టినావు, ఆ మీటింగ్లో అందరికీ పచ్చకండువాలు వేసినావు. అసలు రైతులు వాళ్ళు నువ్వు ఎక్కడ పెట్టినావు మీటింగ్? కోకాపేటలో నువ్వు పెట్టిన మీటింగ్ అక్కడ హైదరాబాద్లో మాధవపూర్లో పెడితే అక్కడ రైతులు ఎక్కడ ఉంటారు? అంటే నువ్వు ఎంతసేపు మోసం చేయడం కోసం, ప్రజలను మోసం చేసి, రైతులను మోసం చేసి ఈరోజు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎన్నడు ఎలక్షన్ వస్తుందా, ఎన్నడు ఓట్లు వస్తాయా, ఈ రేవంత్ రెడ్డికి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా బుద్ధి చెప్పాలి, ఏ విధంగా తగిన గుణపాఠం చెప్పాలి, ఏ విధంగా ఈయనకు చురుకు కలిగియాలని చెప్పి రైతులు, ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ ఒక్క వర్గం కూడా ఈ రేవంత్ రెడ్డికి ఒక్క వర్గం కూడా సపోర్ట్గా లేరు. అందరు కూడా ఈయన కోసం వెతుకుతూ ఉన్నారు. ఈయన దొరికితే తప్పకుండా ఈయనకు తగిన శాస్తి చేసేందుకు ప్రజలందరూ, ఆడబిడ్డలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆడబిడ్డలు కూడా చూస్తూ ఉన్నారు. బిడ్డ 2500 ఇస్తా అన్నావు, తప్పకుండా నువ్వు ఎలక్షన్లలోకి వచ్చినప్పుడు నువ్వు మొత్తం 5 సంవత్సరాలకు ఎంత బాకీ అవుతున్నావో ఆ మొత్తం ఇస్తేనే ఓటు ద్వారా నీకు తగిన గుణపాఠం చెప్పి నీకు రాబోయే రోజుల్లో నిన్ను బొందబెట్టేందుకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు, అక్కా చెల్లెలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ. అంటే అంతర్గతంగా ఇంకొక విషయం కూడా తీస్తున్నాడు. అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. మామ ఫామ్ హౌస్లో పడుకుంటే అల్లుడు కొడుకు ఇద్దరు ఇష్టారీతిగా మాట్లాడుతున్నారు. తగిన శాస్త్రి ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పి ప్రధానంగా చెప్తున్నారు. ఆ విషయంలో మీరు ఏకీభవిస్తున్నారా? ఏం చెప్తారు సార్? ఏ ప్రజలు బుద్ధి చెప్తారు? తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పేందుకు అందరూ సిద్ధమైనారు. కానీ కేసీఆర్ గారు హరీష్ రావు గారు కేటీఆర్ గురించి కదా మాట్లాడింది. వాళ్ళు ఆల్రెడీ ప్రజలలో ఉన్నారు. ప్రజల సమస్యలన్నింటినీ కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. తెలివి లేనోడా నువ్వు ఇప్పటి వరకు నువ్వు ఇచ్చిన హామీల గురించి మాట్లాడరా ఎడ్డోడా అంటే ఏ వేదిక దొరికినా కేసీఆర్ని తిట్టుడు, హరీష్ రావుని తిట్టుడు ఉత్సాహపడుతుంది. వీళ్ళు మీటింగులు పెడుతుంటే ప్రజలు కదిలేస్తారు తండోపతండాలుగా. కార్యకర్తలని వాడు అనుకుంటుండు, అది వచ్చిన ప్రజలు అంత దాదాపుగా తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వ్యక్తులే, అంత ఉద్యమం చేసిన వాళ్ళే. అందరికీ ఈ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటల మీద కోపం వచ్చి ప్రతి ఒక్కరు కూడా మళ్ళా గులాబీ కండువా వేసుకొని కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ గురించి ఇవాళ రోడ్ల మీదకి వచ్చి ఇవాళ రేపు భవిష్యత్తు ఎట్లుంటుందో చూడు. చాలా అధ్వానంగా ఉంటుంది రేవంత్ రెడ్డి. ఆ పరిస్థితి ఉన్నది. ఇవాళ ఆ వీడియోలు చూస్తే ఉత్సవాడి ఏం మాట్లాడుతుండో అర్థమవుతలేదు ఆయనకు. పిచ్చి మాటలు ఓరుతుండు. ఏదో గల్లీలో ఎవరు నమ్ముతలేడట, ఢిల్లీలో ఎవరు నమ్ముతలేడట, నవ్వుతున్నాడట. నువ్వు తెలంగాణ అంటున్నాడు. సిగ్గులేనివాడా నువ్వు ఏవాటి మా ఇజ్జత్ వీక్తుంది. నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి, మా కర్మ, నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పేదానికి మా ఇజ్జత్ వీక్తుంది. నువ్వు ఇప్పటికీ కూడా చంద్రబాబు గురించి పనిచేస్తున్నావు. ఈయన తెలంగాణ ప్రజల గురించి కాదు ముఖ్యమంత్రి అయింది, చంద్రబాబు నాయుడు ఇన్వెస్ట్మెంట్తోని ఈయన పీసీసీ ప్రెసిడెంట్ కొనుకొచ్చుకున్నాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి అయిండు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ చంద్రబాబు నాయుడు ఏదైతే ఆలోచన విధానం ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకే ఈయన ముఖ్యమంత్రి అయింది. కాబట్టి ఇవాళ తెలంగాణ ఉద్యమం మీద, తెలంగాణ ఉద్యమ నాయకుల మీద, తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి మీద ఒక యుద్ధం ప్రకటించినట్టు అన్ని ఆర్భాటాలు అధికారం ఉంది కాబట్టి పోలీసులను ఇదంతా పెట్టుకొని కూడా చాలా విపరీతమైన మాటలతోని అన్ని రకాలుగా దాడి చేస్తుండు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. వచ్చే ఎన్నికలల్లో ఇంతకుముందు మా మిత్రుడు ఎవరో చెప్పారు హెలికాప్టర్ అని. హెలికాప్టర్ కాదు, ఆ పశుపతి అని చెప్పిండు కదా నేనేదో రైతు సభలల్లో. పశుపతి లెక్క పశుపతిని డబ్బాలో పెట్టారు కానీ
డబ్బల రేవంత్ రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆ డబ్బల మొత్తం బంధించి మొత్తం ఇనుప డబ్బా వేయిస్తారు. అది కట్టె డబ్బు ఉంది అందులో. ఇనుప డబ్బాలు వేయించి అలా పెట్టి పేదది ఒక తాడి చెట్టులో పొక్క తీసి అలా వాత పెడతారు ఈ రేవంత్ రెడ్డిని. మళ్ళీ కనబడే పరిస్థితి ఉండదు. తెలంగాణ రాజకీయాలు కనబడే పరిస్థితి ఉండదు. తెలంగాణ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ ప్రజలు నేను కనబడితే నువ్వు ఒక గన్మెన్ లేకుండా నేను పొట్టు అంటారు. నువ్వు ఉన్నదే 3 అడుగులు అడుగు జగదీష్ రెడ్డిని పొట్టాడు అంటావు, ఇటు వచ్చి హరీష్ రావుని పొడుగోడు అంటావు. నేను అనేటోడు లేకనా సిగ్గులు అయినా నీ మొగం చూసుకున్నావా? పొద్దుగాలు అయితే గడ్డంకు రంగేసుకున్నాడు, దావత్లో కోడు, సాయంత్రం కాగానే హైటెక్ సిటీ దగ్గర దావత్లో కోడు. నువ్వు వీకింది ఏందిరా? ఈ 2.5 సంవత్సరాల నుంచి నువ్వు వీకింది ఏం లేదు తెలంగాణ ప్రజలకు. 6 గ్యారంటీలు 420 హామీలు అని చెప్పి ఒక రాత రాసుకొచ్చి అదొకటి పెట్టి దుకాణం పెట్టి అది పక్కకు వారేసినావు. 4th సిటీ నీ ముండా సిటీ అవులగా ఆడికి బుల్లెట్ ట్రైన్ ఎందుకు పీకతందుకు? ఇప్పుడు ఆదిలాబాద్కి బుల్లెట్ ట్రైను, వరంగల్కి ఖమ్మంకి, గాడికి అమరావతికి కూడా పోతారా ఎడ్డోడా? నువ్వు నీ చంద్రబాబు నాయుడు ఇద్దరే పోవాలి. అమరావతికి తెలంగాణ ఎవడన్నా పోతారా బై? నువ్వు నీ అల్లుడు ఆంధ్రుడేనేమో, నువ్వు నీ అల్లుడు నీ బిడ్డ మీరు కలిసిపోవాలి. పిచ్చి మాటలు పర్సనల్గా మాట్లాడుతున్నావు. కేసీఆర్ కుటుంబాన్ని గురించి, హరీష్ రావు గురించి మాట్లాడుతున్నావు కదా. మేము మాట్లాడితే తట్టుకుంటావురా బై? నీ తమ్ముడోడు, నీ అన్నోడు వాళ్ళు గన్మెన్లు పెట్టుకొని తిరుగుతురు కదా. ఎవరు వీళ్ళంతా? నీ కుటుంబ సభ్యులు ఎవరు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? డెకాయిడ్స్, మీరు దొంగలు. మీ కుటుంబ సభ్యులు అందరూ దొంగలు. ఆడ ఊర్లో దిక్కు లేక తిండి తికాను లేక మీ అయ్యా 5గురు కానీ ఇడిచిపెడితే రోడ్ల మీద ఇడిచిపెడితే వచ్చి హైదరాబాద్లో ఏరి హైదరాబాద్ దోసుకుంటా మొత్తం జాగాలు ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టుకొని రిటైర్ ఎంఆర్ఓలను పెట్టుకొని ఒక సినిమాలలో విలన్లను చూపిస్తాం. ఆ విలన్ లేక ఒక దుకాణం పెట్టుకొని నీ ఫాల్తు పనులు చేసుకుంటా ఫాల్తుగా హరీష్ రావు గురించి మాట్లాడితే చెప్పు దిగుతుంది బిడ్డ అనుకుంటున్నాం. కానీ ఇది పరిస్థితి. బహిరంగ చర్చకు సిద్ధం కాదు. ఎందుకంటే సిద్ధంగా ఉండాలంటే ఖచ్చితంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు నెరవేర్చిన తర్వాత బహిరంగ చర్చకు సిద్ధంగా ముందుకు ఉండాలని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నారు. ఎందుకంటే రైతులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల దగ్గరకు వచ్చి చూస్తే వాళ్ళ కష్టం విలువ మీకు తెలుస్తుంది అని చెప్పి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, హార్ టీవీ, సిద్దిపేట జిల్లా.